ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. రాకాస మూవీ మానసా శర్మకి నెక్స్ట్ ఆపర్చునిటీకి పాతేసింది. కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? స్టార్డమ్ అని నేను అనను కానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. నా టీం నాకు ఇచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ. ఈ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? అవకాశం ఇచ్చింది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. తర్వాతే అనిస్తారు. ఈ సినిమా నిర్మాత దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్ దొక్కేశారు ప్రమోషన్స్ లో. ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఎప్పుడు వచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు, ఇంక చాలా ఆపండి అంటున్నారు, మళ్ళీ చూస్తున్నారు. రామ్ చరణ్కి కథ రెడీగా ఉంది. సో ఆయనతో మీటింగ్ తరువాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా రామ్ చరణ్ గారు సంగీత్ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది? ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? కనబడ్డు కానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్. చాలా మంది లేడీస్కి మీరు కానీ నిహారిక కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే అనుకున్నానండి, ఆడపిల్ల ఎవరైనా రేపొద్దున బయటికి రావాలి అని వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు, నా పేరు చెప్పినప్పుడు వాళ్ళు వద్దు అనడానికి నేను ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఐఎమ్ ఎ వెరీ ఉమెన్స్ ఉమెన్, ద ఫ్యూచర్ గర్ల్స్ దట్ ఆర్ డ్రీమింగ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. రాకాస 2లో వీరుడు మారతాడా? హాయ్, వెల్కమ్ టు మై షో. రాకాస మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నారు. రీసెంట్గా మూవీ యూనిట్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకురాలు మానస శర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి రాకాస థియేటర్లో ఎలా రన్ అవుతుంది, ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. బాగున్నారా? బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారా? ఏం లేదండి. అండ్ నేను ఇదే ప్రశ్న కాస్త సీరియస్గా కూడా అడుగుతున్నాను. ఎందుకు చూజ్ చేసుకోకూడదు అంటే, బయట టాక్ వచ్చిన మాట అయితే వాస్తవం, అందరూ కోరుకుంటున్న మాట అయితే వాస్తవం. హీరోయిన్గా చేస్తే ల్యాక్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్కి సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సీరియస్గా ఆలోచిస్తే ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకు దీన్ని వదులుకో? భలే భలే చెప్తున్నారు. ఇది మనకి వస్తే చూడండి, ఇది రిలీజ్ అయ్యే కింద కామెంట్స్ వస్తాయి. అయ్యో అదేం లేదండి, అట్లేం కాదు. ఐ మీన్ పోక్రీ నా ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటూ ఉంటే, దూకుడు సినిమాలో జోక్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, ఏంట్రా అది సిగ్గుపడుతుంది, ఏంటి ఇస్తే వేసేసుకుందాం అని హీరోయిన్ మదర్ గురించి అంటారు. ఆ కామెంట్స్ అన్నీ పడితే నాకు ఇప్పటికీ ఎందుకు సార్. అయినా అంటే హీరోయిన్ అని కాదండి, అలానేం లేదు, కానీ కొంచెం అంటే మరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, లైక్ రాదర్ సెన్సిటివ్ క్వశ్చన్ అడిగారు మీరు, రెమ్యునరేషన్ అని చెప్పి, దాని గురించి చెప్తున్నా అంతే. నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఎవరు యూనో రెమ్యునరేషన్స్ అవి ఫినాన్షియల్ థింగ్స్ పెట్టుకొని రారు. సో నాకు తెలుసు నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను. అట్లీస్ట్ ఐఎమ్ లిటిల్ అవేర్ ఆఫ్ దట్. సో హీరోయిన్ అని నేను అనలేండి, కానీ చిన్న చిన్న యాక్టర్ రోల్స్ కూడా ఇట్స్ క్వైట్ హెవీ ఫర్ మీ, ఇంపాసిబుల్ స్టఫ్ ఫర్ మీ. మొన్న ఎవరో అన్నారు కూడా అనుకుంటా, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఏం ఎక్స్ప్రెషన్స్, నవ్వదేంటి, నా అనిల్ రావిపూడి గారు కూడా అన్నారు కదా, నువ్వు నవ్వుతూ ఉండమ్మా అని చెప్పి. సో నాకు కొత్త వాళ్ళ ముందు అంత మొహమాటం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి, చాలా కష్టమైన స్టఫ్ అది, మనం చేయలేం. మనం రాసి డైరెక్ట్ చేసుకుందాం చాలు. అంటే రాబోయే కాలంలో మీ డిసిషన్ మారాలని కోరుకుంటున్నాను. అయ్యో ఫస్ట్ ఎవరు లేరు, కానీ నాకు అనిపిస్తుంది మీరే 2-3 రీల్స్ చేసి పెట్టినట్టున్నారు, ఈ పిల్లని ఎలా అయినా యాక్టర్ చేసి ఏడిపిద్దామని, అట్లుంది. అండ్ ఈ కన్వర్జేషన్ పక్కన పెడితే మీ హీరోయిన్ మీ యూనిట్తో హ్యాపీగానే ఉందా ఇప్పుడు? నయనా అండి, షీఈస్ వెరీ హ్యాపీ. ఇందాక కూడా మెసేజ్ పెట్టింది, ఐ మిస్ యూ సో మచ్, ఈవెంట్కి రావడం అవ్వలేదు అని చెప్పి. అందరూ బయట సరదాగా చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఈ సినిమా నిర్మాత దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్ దొక్కేశారు ప్రమోషన్స్లో. మేము ఎవరంత అయ్యో అట్లేం లేదండి. సరదాగా చేస్తున్న కామెంటే. యా అదేం లేదండి, నయన్ అట్లేం లేదు, షీఈస్ వెరీ క్యూట్. ఎందుకు మేము థియేటర్స్కి వెళ్ళాము కదా, థియేటర్ విజిట్స్లో వెళ్ళంగానే అసలు అంటే హీరోయిన్ పేరు అరవడం వేరు, క్యారెక్టర్ పేరు అరవడం. అక్కడికి వెళ్ళంగా అందరు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి అరుస్తూ ఉన్నారు నయన్ని. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమాలో కూడా హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాడు.
యోగలక్ష్మి అని. ఆల్సో ఆ ట్రాక్ అంతా చాలా సరదాగా ఎళ్ళిపోయింది అది. ఎక్కడ మేము స్ట్రెస్ చేయలే. యోగలక్ష్మి అని పిలవడం, తాగినప్పుడు డైలాగులు ఎళ్ళిపోతూ ఉంటాయి. అంతే అవును. తప్ప ఆ ట్రాక్‌ని రుద్దలే ఎక్కడ. కానీ అక్కడ జనాలందరూ గుర్తుపెట్టుకొని సినిమా సెకండ్ హాఫ్ అయిపోయాకెళ్ళాం మేము థియేటర్స్‌కి. సో, ఫస్ట్ హాఫ్‌లో ఏసిన జోకులంతా సుబ్బలక్ష్మి, యోగలక్ష్మి, కనకలక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్‌కి. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ ఔట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ షీ డిడ్ మంచి పేరొచ్చింది తనకి గానీ, ఇట్లా క్యారెక్టర్ బేస్డ్ గుర్తుంచుకోవడం అనేది 'రాకాసా'కొచ్చింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ తన డెడికేషన్ గూడా యాక్చువల్‌గా తనది తెలుగు స్టేట్ కాదు. బయట నుంచొచ్చారు. ఎంత త్వరగా తెలుగు నేర్చుకున్నారంటే ఆహ్, తెలుగు చాలా బాగా మాట్లాడతారు తను. అవునవును. నేను తనతో బెంచ్ లైఫ్ చేశా. హ్మ్. తనింత షీస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండి. నాకు తెలిసి యాక్టర్స్ నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో అవ్వచ్చు. ఆహ్, ఏడవడం కష్టం. హ్మ్. యాక్టింగ్ చేసినప్పుడు కళ్ళలో గ్లిజరిన్ పెట్టుకొని యాక్ట్ చేస్తారు చాలామంది. నయన్‌కి నేను బెంచ్ లైఫ్ చేస్తున్నప్పుడు ఏడ్చిన సీన్ ఉండింది. వి రన్ ఆన్ లైక్ టఫ్ స్కెడ్యూల్స్ అండి. బ్యాక్ టు బ్యాక్ అసలు రెస్ట్ ఉండదు సెట్ హ్మ్. మీద. చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం. ఆ సీన్‌లో ఏడవాలి నయన్. ఐ జస్ట్ టోల్డ్ హర్ ఇట్లా ఏడవాలి గ్లిజరిన్ అననంటే షీ జస్ట్ టుక్ 1 మినిట్. అటు తిరిగి, ఇటు తిరిగి ఏడ్చింది మళ్ళీ. ఐ వాజ్ లైక్ అరే! ఏంటి ఈ అమ్మాయిని షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్. చాలా చాలా మంచి పెర్ఫార్మర్ అండి. బెంచ్ లైఫ్‌లో నేను అందరికీ చెప్పేదాన్ని. అప్పటికి ఆ సినిమా ఏం రాలా. హ్మ్. బెంచ్ లైఫ్ నేను చేసేసాక రిలీజ్ అప్పుడు పోస్ట్‌లోనే నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదాన్ని. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ గ్రేట్ ఎవరు అంటే ఇంకా చూడలేదు కదా తనని. ఎవరు అంత నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. అవును. అప్పటికి ఇంకా ఏం రిలీజ్ కాలే అవును. కదా! సో, బెంచ్ లైఫ్ చూసాక చాలామంది నాకు కాల్ చేసి చెప్పినప్పుడు బావుంది సీరీస్. నయన్ చాలా ఎక్కువ అప్రిసియేషన్ నయన్‌కొచ్చింది. హ్మ్. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండ్ షీ వర్క్స్ ఆన్ హర్ లైన్స్. బెంచ్ లైఫ్‌లో ఇంకా తెలుగు రాలే. ఎక్కడ లిప్ పోనివ్వదు. చాలా చెప్తది. సూపర్. అంటే ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత డీవియేషన్ అనేది ఒకటుంటది. అంటే ఉదాహరణకి మీరు ఒక కథ రాసుకొని దానికి ఎవరు ఏ హీరో మ్యాచ్ అవుతారా అని పెట్టుకోవడం ఒకటుంటది. మీకు ముందే అడ్వాన్స్ వచ్చేసి ఒక స్టార్ కాస్ట్ యాడ్ అయిపోయి వాళ్ళకి కథ రాయాల్సిన ప్రాసెస్ ఒకటుంటది. సో, అది కూర్చోదు. మెర్జ్ అవ్వదది. సో, మానసా శర్మ ఈ విషయంలో అంతే స్ట్రిక్ట్‌గా ఉందా? లేకుంటే వచ్చిన అవకాశాలను పట్టుకొని ఆ స్టార్ కాస్ట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి కథ రాయాల్సొచ్చినా రెడీగా ఉందా? అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ సక్సెస్‌ని హ్యాండిల్ చేసే విధానంలో? ఇంకా ఎవరైతే పిలిచి అడ్వాన్స్‌లు ఇవ్వలేదు. హ్మ్. ఐయామ్ ఓపెన్ గైస్. సో, హానెస్ట్‌లీ అండి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడం అనేది చాలా కష్టం. హ్మ్. యూ నో మనం 100,00,00,000 సినిమా తీసినా, 200,00,00,000 సినిమా తీసినా డైరెక్టర్‌కి నాకు తెలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అగైన్ ఎ స్క్రాచ్. హ్మ్. మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ పెట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే ఏ కథకి ఆ కథే. ఇట్స్ నాట్ లైక్ మనం ప్రమోషన్ వచ్చి అది క్యారీ ఫార్వర్డ్ లేదు. ఎప్పుడేంటంటే అంతటికంటే పెద్ద సినిమా చేయాలని ఒక టార్గెట్, పెద్ద హిట్ కొట్టాలని ఒక టార్గెట్, ఇంకా పెద్ద యాక్టర్స్ వచ్చారని ఒక టార్గెట్ అందరికీ వెళ్తూ ఉంటుంది. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటనండి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో అంత ఈజీ అయితే కాదు. సో, పర్సనలీ నాకైతే మనం అనుకున్న కథ ఓకే అయితే ఓకే. దానికి తగ్గట్టు యాక్టర్స్ వస్తే ఓకే. లేదు యాక్టర్‌కి తగ్గట్టు కథ రాయమన్నా కూడా ఇట్స్ ఆల్ రైట్. యాస్ లాంగ్ యాస్ మనం చెప్పాలనుకున్న స్టోరీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఏదైనా సరే యాక్టర్స్‌కి రాసుకున్నా కూడా ఒక గ్రాఫ్ ఒక పద్ధతిలో రాసుకుంటాం కదా! హ్మ్. అది హ్మ్. ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనం యాస్ ఎ డైరెక్టర్ మనం హ్యాపీ అయితే, యాస్ ఎ రైటర్ మనం హ్యాపీ అయితే అవన్నీ కన్‌స్ట్రెయింట్స్ కూర్చుంటే ఏదన్నా ఒకటే ప్రాసెస్ అండి. అండ్ అదే ఈ సినిమాతో, ఈ ప్రమోషన్స్‌తో అసలు మీకు ఏటి సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతాను. ఇది ప్యూర్ నా పర్సనల్. మామూలుగా జెంట్స్ చాలామందికి సినిమా పరంగా వచ్చేలేకే 'జెర్సీ' అనే ఒక సినిమా చూస్తే హ్మ్. హ్మ్. చాలా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే కెరీర్‌కి సంబంధించి సక్సెస్, ఫెయిల్యూర్ మధ్య సాగే కథ. దానికి అవును. తోడు రిలేటెడ్ క్రికెట్. అవును. సో, చాలామంది జెంట్స్‌కి 'జెర్సీ' అంటే పిచ్చి. అవునవును. మీకు అలాంటి సినిమా ఏమైనా ఉందా? ఆహ్, మా మహేష్‌కి 'జెర్సీ' అంటే చాలా పిచ్చి. హ్మ్. నాకు మేకింగ్ చాలా ఇష్టం 'గౌతమ్' గారిది. హ్మ్. షార్ట్స్ చాలా నీట్‌గుంటాయి. చాలా బావుంటుంది మేకింగ్. ఎమోషన్ గూడా నాది మోస్ట్‌లీ ఎమోషనల్ అండి. హ్మ్. నాకెక్కువ రైటింగ్‌లో నేనేదైనా కథ చెప్దాం అనుకుంటే ఫుల్ కామెడీ చెప్పేసి స్టార్టింగ్ అంతా కామెడీ, కామెడీ, కామెడీ ఉండి లాస్ట్‌లో ఒక చిన్న మంచి ఎమోషనల్ టేక్ అవే ఉంటే నేను హ్యాపీ అవుతా. ఓకే. సో, నాకైతే నా 'జెర్సీ' లాంటి స్టోరీస్ ఏంటంటే ఒక వరల్డ్ బిల్డింగ్ లాంటిది. ఇప్పుడు 'రాకాస' ఉంది గదా! హ్మ్. పాత కథలు చెప్తూ హ్మ్. విఠలాచారి గారి స్టైల్ టచ్ చేస్తూ ఒక మంచి ఫ్యాంటసీ వరల్డ్ లాగా. సో, అట్లా ఏదైనా డ్రామాస్ వీ హావ్ రిటెన్ ఎనఫ్ డ్రామాస్ చాలా ఎమోషన్స్ టచ్ చేసాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. బెంచ్ లైఫ్‌లో అయితే ఒక 4, 5 ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్, సన్, ఫాదర్, డాటర్ అన్నీ. సో, వి ఆర్ కంటెంట్ ఎనఫ్ ఫర్ ద డ్రామా పార్ట్. సో, నాకైతే కొంచెం కొత్త వర్డ్ బిల్డింగ్ అలాంటివైతే ఇష్టం. ఓకే. 'మై జెర్సీ' ఈజ్ ఆబ్వియస్‌లీ థట్ అండి. కొంచెం వరల్డ్ బిల్డింగ్ చేసి నేను అనుకున్నట్టు కామెడీ అలాంటిదే ఉంది తప్ప
ఏదైనా పేరు చెప్పగలరా? పేరు అంటే అగైన్ చాలా ఉంటాయండి. కష్టమే పేరు చెప్పడం. ఎందుకంటే బికాజ్ ఐ టేక్ లిటిల్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్టర్ కదా! సో, ఇప్పుడేం తట్టట్లేదు హానెస్ట్‌లీ. అంటే యూర్ ఆస్కింగ్ అబౌట్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ మీరంటుంది. ఓకే. అంతే కదా! ఆహ్, ఏమోనండి టూ ఎర్లీ హ్మ్. బికాజ్ 'రాకాసి' ఈజ్ ఆబ్వియస్‌లీ డ్రీమ్ డెబ్యూ అండి. ఎందుకంటే ఆహ్, రామ్ కామ్స్ చేస్తాం. తక్కువ బడ్జెట్‌లో అయిపోతాయని చెప్పి మన మీద ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవడానికని, వెంటనే యాక్షన్ అది ముట్టుకోము. ఎందుకంటే బడ్జెట్స్ ప్రాబ్లమ్ వస్తాయి. చాలా అవును. ప్రాబ్లమ్స్ అవును. వస్తాయని. కానీ 'రాకాస'తో ఐయామ్ హ్యాపీ. బికాజ్ నేను ఏదైతే కథ డెబ్యూ అవ్వాలని ఫస్ట్ స్టార్ట్ పెట్టినానో అదే మెటీరియలైజ్ అయింది. సో, ఐయామ్ హానెస్ట్‌లీ హ్యాపీ విత్ ఇట్. ఇట్స్ హానెస్ట్‌లీ డ్రీమ్ డెబ్యూ. తర్వాత అనేది ఇంకొంచెం ఈ కథ కంటే, ఈ వరల్డ్ కంటే కొంచెం మంచిగా, బెటర్‌గా, లిటిల్ బిగ్గర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటే బావుంటుంది. అండ్ 'రాకాస'లో ఈ వీఎఫ్ఎక్స్ గాని, లేకుంటే సంగీత్ గాని, లేకుంటే హీరోయిన్ గాని ఇన్ని లేయర్స్ ఉన్నా సరే బిగ్గెస్ట్ ప్లస్ అనేది కామెడీయే 'రాకాసాకి'. హ్మ్. అయితే మీ రైటింగ్‌లో నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే ఆ కామెడీ సెన్స్ అనేది చాలా ఎక్కువుంది. ఎందుకంటే మీరు 'సీను' గారిని వాడుకున్న విధానం గాని, 'వెన్నెల కిషోర్' గారి క్యారెక్టర్‌ని వాడుకున్న విధానం గాని, ఈవెన్ 'బ్రహ్మాజీ' గారిది చాలా చిన్న చిన్న సీన్‌లుంటాయి. దాంట్లోనే సూపర్ కామెడీ రి జనరేట్ చేయగలిగారు. సో, కామెడీ పరంగా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? నాకు కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆర్గానిక్‌గా వస్తే బావుంటుందండి. రాదర్ దాన్ స్లాప్ స్టిక్. ఎందుకంటే స్లాప్ స్టిక్ చెడుదని కాదు. ఎక్కువ అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్స్ ఈజియర్ టు రైట్. హ్మ్. లిటిల్ ఈజియర్ టు రైట్ స్లాప్ స్టిక్. కానీ ఆర్గానిక్‌గా సిట్యుయేషనల్ రావడం అనేది కొంచెం కష్టం. సో, ఆల్సో కామెడీలో మన ఓన్ పర్సనాలిటీ ఎళ్ళిపోతా ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు కరెక్ట్. నేను రైటింగ్ చేసినప్పుడు నా పర్సనాలిటీ అవ్వచ్చు, నేను ఎంజాయ్ చేసే జోక్స్, ప్రతి డైరెక్టర్ పర్సనాలిటీ ఆ కామెడీలో కనిపిస్తుంది. నాకు పంచతంత్రం చాలా ఇష్టం అండి. ఓకే. సిట్యుయేషనల్. నిన్న మా మమ్మీ అంటుంది, "నీకు ఇష్టమైన సినిమాలో నువ్వెందుకు పంచతంత్రం చెప్పట్లేదు? నీకు చాలా ఇష్టం కదా!" అని. దెన్ ఐ వాస్ లైక్, అవును నేను పంచతంత్రం చెప్పట్లేదేంటి? పంచతంత్రం ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. ఓకే. ఆహ్, అది ఎన్ని సార్లు చూసినా నాకు నవ్వొస్తూ ఉంటుంది. సో, ఐ రియల్లీ పంచతంత్రం ఈజ్ వన్ కామెడీ ఇన్‌స్పిరేషన్ అంటే అది ఉందండి. కమల్ హాసన్ గారి కామెడీ చాలా హ్మ్. ఎంజాయబుల్‌గా ఉంటుంది. ఇట్స్ నాట్ స్లాప్ స్టిక్, ఇట్స్ నాట్ సిట్యుయేషన్ అదేందో అది. ముందు నిమ్మకాయ ఉందా అంటే ముందుందేముంది డిక్కీ ఉందా ఆ కార్ అవును. సీన్ అంతే ఇట్స్ ఇట్స్ వెరీ నైస్. వెరీ చిన్న స్మార్ట్‌నెస్ కూడా అనిపిస్తది. ఇంటెలిజెన్స్ అనిపిస్తది. సో, దట్ ఈస్ వన్ సిట్యుయేషనల్ థింగ్‌గా వస్తే అదొకటి అనిపిస్తదండి. సో, ఇంకొకటి నేను 'వర్డ్ హౌస్' అని ఆయన ఒక ఆథర్ ఉన్నారు. ఇంగ్లీష్ ఆథర్. ఓకే. అతను చదువుతా. ఇట్స్ వెరీ నైస్. అంటే నాకు తెలియకుండా ఎక్కడో దగ్గర ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్. సో, ఇదైతే మేము రాసుకున్నప్పుడు చిన్న గోల్ అయితే మాత్రం లెట్స్ నాట్ గో టూ స్లాప్ స్టిక్. హ్మ్. అలా అని మొత్తం అవాయిడ్ చేయలేమండి. అక్కడక్కడ స్లాప్ స్టిక్ పడతా ఉంటాయి. అప్పుడే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు థియేటర్‌లో. ఆర్గానిక్‌గా సిట్యుయేషనల్ పరంగా ఉంటే బావుంటుంది అని చెప్పి. దీస్ ఆర్ ద ఇన్‌స్పిరేషన్. 'రాకాస' సక్సెస్‌లో మీ అందరి కష్టం ఉంది. బట్ 'గెటప్ శ్రీను' గారి ప్రమోషన్స్‌లో గాని, సినిమా పరంగా గాని 'గెటప్ శ్రీను' గారి రోల్ చాలా ఎక్కువ. అవును. చాలా కష్టపడ్డారాయన. సో, 'గెటప్ శ్రీను' గారికి మీకు ఆ సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో ఆ అసోసియేషన్ కుదిరిందా? ముందు నుంచి మీకు 'గెటప్ శ్రీను' గారు తెలుసా? ఎందుకు ఈ సినిమా కోసం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు? శ్రీను సార్ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసామండి. హ్మ్. ఐ థింక్ అప్పుడు కూడా ఐ డోంట్ నో. ఐ వోంట్ సే దట్ ఆయన స్టార్ట్ అవుతున్నారని నేను అనను గానీ కొంచెం బిగ్గర్ రోల్స్ తీసుకున్నారు ఆయన సార్ అప్పుడు. సో, అట్లానే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సంగీత్ ప్లస్ శ్రీను సార్ కాంబినేషన్ మాకు సెట్ అయింది. ఆన్ హ్మ్. సెట్ కూడా వి ఆల్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే అండి చిన్న చిన్నవి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఒక షాట్ ఉంటది. కెమెరా ఎక్కడో బిల్డింగ్ మీద ఉంటే వైడ్ షాట్ ఇన్నోవా వచ్చి ఒక సెర్టైన్ ఇంటి ముందు ఆగాలి. హీరో ఇంటి ముందు ఇన్నోవా వచ్చి ఆగుతది. ఏం కనిపియదు. హ్మ్. దూరంగా ఒక ఇన్నోవా వచ్చి ఆగింది. అందులో సీను సార్ వేరే యాక్టర్స్ ఉంటారు. మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం మార్క్ డ్రైవర్‌కి. అవును. ఇది మార్క్ ఇక్కడొచ్చి ఆగిపోవాలి. ఆన్ యాక్షన్ ఇక్కడొచ్చి ఆగిపోవాలి. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే ఆహ్, ఆ వైడ్ షాట్‌లో ఐ వాస్ లుకింగ్ ఎట్ ద షాట్. ఆ కార్ వచ్చే టైంకి ఆపు ఆపు అంటున్నాడు ఆయన డ్రైవర్‌ని. హ్మ్. ఇదే ఇల్లు ఆపు అని. మార్క్ అర్థమైంది. మార్క్ అని గాదు. మార్క్ పెట్టేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా అది ఆగిపోతుంది. కానీ ఇట్ షుడెంట్ లుక్ టు ద ఈవెన్ థో హి నోస్ ఇట్స్ ఎ వైడ్ షాట్. హ్మ్. వైడ్ షాట్‌లో కూడా ఆడియన్‌కి ముందు చెప్పావా నువ్వు? అక్కడ ఎందులో ఆగిపోయింది అనే ఒక క్వెషన్ గదా! ఆయన ఎంత ఆలోచించారంటే హి సేస్ ఆ బాబు ఇదే ఇల్లు అని. ఎందుకంటే ఓకే. అతనొక్కడికే తెలుసు. ఓకే. అంటే నాకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీకు అర్థమైంది నాకు కదా! అర్థమైంది. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ అండి. వైడ్ షాట్‌లో ఆయన చెయ్యి ఇట్లా అన్నాడు. ఆపు ఆపు ఇదే కార్ అని. ఇదే ఇల్లు ఇక్కడ ఆపన్నాడు.
ఆయన అంత అంత గ్రేట్ యాక్టర్ అండి అక్కడ నిజంగా. డైలాగ్ పడాలి అని చెప్పేసి కాన్షియస్. డైలాగ్ గూడా వినబడదు. ఆ! హీ జస్ట్ హ్యావ్ లాజికల్‌గా ఈయన ఆపితేనే కార్ అక్కడ ఆగాలి. హ్మ్. ఊరికే మేము మార్క్ ఇచ్చేసామని వచ్చి కొత్త డ్రైవర్ ఆగకూడదు గదా! అవును. ఆయన అంత ఇంటెలిజెంట్ అనమాట. అంత మైన్యూట్ డీటెయిల్స్‌ని పట్టుకునే యాక్టర్ అండి. డైరెక్టర్స్ మర్చిపోయే డీటెయిల్స్ గూడా ఆయన పట్టుకుంటారు. హ్మ్. హి ఈస్ థాట్ గ్రేట్. అండ్ మా టీమ్‌కొస్తే హీ జస్ట్ లవ్స్ అవర్ టీమ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నేనన్నా, మహేష్ అన్న, సంగీత అన్న, నిహారిక గారంటే ఆబ్వియస్లీ 'జబర్దస్త్' ఆయన చేసున్నారు హ్మ్. గదా! అవును. నాగబాబు సార్ అంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. మేమన్నా గూడా మా టీమ్ అంటే చాలా ఇష్టం. సో, ఇది మేము చేసిన డే 1 నుంచి నేను బెంచ్ లైవ్ చేసినప్పుడు గూడా సీను సార్ నాకు మెసేజ్ పెట్టారు. "ఏంటి మానస గారు డైరెక్షన్ స్టార్ట్ పెడుతున్నారంట. చెప్పండి డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీ" అన్నారు. కానీ సమ్‌హౌ కుదరలేదు అందులో. హీ జస్ట్ లవ్స్ అవర్ టీమ్. సో, ఇక్కడ 'రాకాస'లో కూడా డే 1 నుంచి ఎలా ప్రమోట్ జేయాలి. సో, ఇట్స్ ఇట్స్ ఆల్ టీమ్ అండి. ఆయనకి మాతో ఇష్టం. మేమందరం కలిసి ఉండడం, మేము మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనకి చాలా ఇష్టం. సో, నన్ను గూడా ఆయన ఆహ్, నేను ఒక నిమిషం ఫుల్ ఎండ ఉండి సన్ స్క్రీన్ పెట్టుకోవడానికెళ్తే ఆయన ఇలా చూస్తారు నన్ను. హ్మ్. చూసి ఎందుకు సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు? మనం ఎవరం? మనం యోధులం ఏదో. అంటూ ఉంటారు. అదే మన 'బాహుబలి' సినిమాలో తమన్నా ఉంటారు గదా! నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకు. సో, హీస్ వెరీ ఎంకరేజింగ్ థట్ వే. మొన్న గూడా ఒక రిలీజ్ అవ్వే ముందు రోజు నాకొక ఒక కోట్ పంపించారు. ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ యువర్ వర్క్ హ్మ్. అండ్ ఇంకా నేనంటే ఇష్టం గదా! సో, ఆయన ఇంకా కొంచెం ఎగ్జాజరేట్ చెప్పేస్తూ ఉంటారు. ద వరల్డ్ ఈస్ రెడీ టు బో టు యూ అని చెప్పి ఫుల్ అసలు ఇంకా డల్‌గా ఉండే మూమెంట్ ఉండదు. ఎంకరేజింగ్ ఉంటారనమాట. చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎదిగిన విధానం గూడా ఒక టీవీ ఛానల్‌లో చిన్న అది చిన్న యాక్టింగ్ రోల్ అనమాట. అవును. శాటిలైట్ ఛానల్‌లో 8,000 10,000 సాలరీ అయింది. అవును. అవును. మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉండంగానే ఎదిగాడు ఆయన. ఎంత క్రేజ్ అండి. మేము విలేజెస్‌లో షూట్ చేయడానికెళ్తాం గదా! సీను సార్ వస్తే, "సీనన్న విలేజెస్‌లో హ్మ్. చాలా లైక్ రియల్లీ రిమోట్ విలేజెస్ అండి. సిగ్నల్ గూడా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఉండదు. అందరొచ్చి సీనన్న, సీనన్న అని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం దాకా షూట్ చూస్తూనే ఉంటారు. ఆయనొస్తే అసలు ఫుల్ అరుపులు, అరుపులు, కేకలు. కాలేజెస్‌కెళ్ళినా గూడా ఫుల్ సీను గారు, సీను అని ఫుల్ అసలు చాలా పాపులర్ ఆయన. అలా అసలు ఆయనంత అంత యూ నో హీస్ సో డౌన్ టు ఎర్త్. కానీ ఆయన ఎంత పాపులర్ అండి అంటే బయట అసలు విలేజెస్ దగ్గర నుంచి, సిటీస్ దగ్గర నుంచి, చిన్న, పెద్ద అందరికీ సీనుస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంత పెద్ద సక్సెస్‌లో 'రాకాస' సక్సెస్‌లో ఆహ్, ఎక్కువ బూస్ట్ ఇచ్చింది ఎవరికి అంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అని జెప్పేసి చాలామంది అమ్మాయిలు కలలుగంటూ ఉంటారు. ఈవెన్ తెలుగువారైనా సరే. అవును. బట్ ఇక్కడ ఎక్కడా గూడా వాళ్ళకి సరైన పాత్ లేదు. ఇదో ఇలా అంటే అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా ఇండస్ట్రీలో ఇలా వెళ్తే సక్సెస్ వస్తదని ఒక పాత్ లేదు. అది తలరాత, అదృష్టం, కష్టం ఈ డిఫైన్ చేసుండాలి. కానీ చాలామంది లేడీస్‌కి మీ 'రాకాస' సక్సెస్ ఒక ఇన్‌స్పిరేషన్ అయింది. ఎందుకంటే మీరు గాని, నిహారిక గాని ఇందులో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అవ్వడం, మీరు డైరెక్టర్ అవ్వడం, ఆమె నిర్మాత అవ్వడం. సో, ఇంతమందికి ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇన్‌స్పిరేషన్ కంటే అండి ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆహ్, చాలా కామెంట్స్ వచ్చాయి. లైక్ ఏంటి ద వే ఐ బిహేవ్, ద వే ఐ డ్రెస్ వాటెవర్. ఆహ్, నేను ఒకటే అనుకున్నానండి. ఏంటనంటే బిఫోర్ వి స్టార్టెడ్ 'రాకాసస్' ప్రమోషన్స్ ఆర్ ఈవెన్ బిఫోర్ ఈవెన్ వైల్ కమింగ్ ఇంటు ద ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్ నేనొక ఎంతో కొంత ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ చేయగలుగుతున్నా. ఎంతో కొంత అచీవ్ చేశా. వన్ థింగ్ ఐ స్ట్రాంగ్‌లీ ఫెల్ట్ వాస్ ఇంట్లో మా వాళ్ళు ఒక ప్రొఫెషన్‌లోకెళ్ళమంటే కాదు అని చెప్పి నేనిక్కడికొచ్చా. హ్మ్. సో, ఐ స్ట్రాంగ్‌లీ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ టు మై ఫ్యామిలీ. మా నాన్న చూస్తారు నేనేం చేస్తున్నానో, మా అన్నయ్య చూస్తూ ఉంటాడు. సో, నేనెక్కడ వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు ఎక్కడ బిహేవ్ చేయకూడదని. అండ్ ఇంకొకటి ఏంటనంటే అండి అంటే ఇన్‌స్పిరేషన్ అవ్వేదానికంటే ద రెస్పాన్సిబిలిటీస్ ఐ ఫెల్ట్ చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దున ఒక ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఆబ్వియస్‌లీ ఫీమేల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే చెప్తారు. సో, నా పేరు ఒకవేళ నా పేరు మానస శర్మ అనే అమ్మాయి ఉంది కదా ఇండస్ట్రీలో అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని బయటికి పంపియడానికి వాళ్ళ నాన్న గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరు భయపడకూడదు. దే షుడ్ ఇన్‌ఫాక్ట్ బి హ్యాపీ. ఓహ్! అవును కరెక్టే. సో, ఏమనుకున్నానంటే ఆహ్, మై బిహేవియర్, మై క్యారెక్టర్, మై స్టోరీస్, మై రైటింగ్, మై డైరెక్షన్ ఏవైతే ఉన్నాయో దట్ ఐయామ్ పుట్టింగ్ ఔట్ నా వర్క్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. ఎవరు వేలెత్తి చూపిచ్చి వద్దు అనేది ఎవ్వరికీ చూపిచ్చడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యా. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ డూ వాట్ ఐ డూ. బీ ఇట్ మై బిహేవియర్ ఏదన్నా సరే మీరేమన్నా అనుకోవచ్చు. నేను చూజ్ చేసుకునే కథలు గానీ, సో ఒక ఆడపిల్ల ఎవరైనా రేపొద్దున బయటికి రావాలి అని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు, నా పేరు చెప్పినప్పుడు
వాళ్ళు వద్దు అనడానికి నేను ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. బా! కరెక్ట్‌గా ఎందుకు నాన్న నేను వెళ్ళకూడదు? మానస శర్మ తప్పేం చేసింది? తప్పేమైనా చేసిందా? అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా! వాళ్ళ నాన్నకి ఆన్సర్ ఉండకూడదు. తప్పు ఇది చేసింది ఆ అమ్మాయి అని చెప్పి. అలాంటిది ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ అయినా నాకు చాలు. యూనో వాళ్ళొచ్చి ఇలా మేము ఎందుకు చేయకూడదు అనే ఒక స్ట్రాంగ్ వాయిస్ నేను ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా నాకు చాలండి. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. అండ్ నేను ఏం ప్రాజెక్ట్స్ చేసినా రేపొద్దున ఎలా ఎటువంటి మీడియా ముందుకొచ్చినా ఐ వుడ్ బి మీ. దిస్ ఈస్ మై గోల్. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇదే నా గోల్. ఇదే నా రెస్పాన్సిబిలిటీ. సో ఐ వుడ్ బీ ద సేమ్. ఐ వుడ్ మెయింటైన్ ద సేమ్ dignity or decency or values, ethics that is gonna help I'm a very woman's woman, the future girls that are dreaming to become filmmakers. That's all. సూపర్. యాక్చువల్‌గా ఇంటర్వ్యూ అయిపోయింది. Oh. ఇప్పుడు నాతో మీకు ఒక మంచి ర్యాపో వచ్చింది కదా! వచ్చిందా? Yeah. అయితే ఇప్పుడు పాట పాడండి. వచ్చింది కానీ ఇంకా అంత రాలేదండి. పాట పాడేంత అయితే రాలేదు. ఓకే. థ్యాంక్ యూ మేడం. అండ్ Thanks, లాస్ట్ క్వెషన్, ఇందాక జరిగిన ఈ డిస్ట్రిబ్యూటర్ మీట్‌లో రాకాస 2లో వీరుడు మారతాడా అంటే కాలమే నిర్ణయించాలి అన్నారు. మారతాడా? కాలమే నిర్ణయించాలి. కాలమే నిర్ణయించాలండి. యాహ్! అంటే ఏ సినిమాకి ఏ యాక్టర్స్ ఎప్పుడు సెట్ అవుతారు, ఎలా ఉంటుంది అనేది హానెస్ట్‌లీ వెరీ ప్రాబబిలిటీస్ అండి. ఓకే. లైక్ కథ బట్టి, వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఐ జస్ట్ హోప్ దట్ మా అందరి మాక్సిమం విష్ ఇస్ ఆల్ ఆఫ్ అస్ కమింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ అగైన్. మళ్ళీ మిమ్మల్ని ప్రమోషన్స్‌లో మేము ఇట్లానే తల తినేసేయాలి, మిమ్మల్ని ఇలానే ఇబ్బంది పెట్టాలని గట్టిగా అయితే ఉంది. సో ఐ జస్ట్ హోప్ ఇట్ మెటీరియలైజెస్ దట్ వే. అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Definitely. ఎందుకంటే Thanks. రాకాస అలాంటి సక్సెస్ ఇచ్చినందుకు, మీరన్నట్టు ఎంతో కొంతమందికైనా మీరు ఇన్స్పిరేషన్‌గా నిలిచినందుకు, అన్నిటికి మించి ఓపికగా మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓపికగా మమ్మల్ని పిలిచి మంచి మంచి ప్రశ్నలు అడిగి మమ్మల్ని కంఫర్టబుల్ చేసి చాలా చాలా ఐ మీన్ ఎవరు బ్యాడ్ క్వశ్చన్స్ అడగలేదు కానీ మీరు చాలా సెన్సిబుల్గా ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ ఇంటర్వ్యూ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.